56 ఏళ్ల యువకుడు టీషర్ట్ వేసుకుంటాడు, రాజకీయాలు చేస్తా అంటాడు. పార్లమెంట్ లో స్కిట్. రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలపై కోర్టులో ఫిర్యాదు. రాహుల్ గాంధీ సహా 5 విపక్ష ఎంపీలపై బీహార్ కోర్టులో ఫిర్యాదు. అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై స్కిట్ వేయడంపై అభ్యంతరం. మత మనోభావాలను దెబ్బతీశారంటూ న్యాయవాది రాజీవ్ రంజన్ పిటిషన్. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు మరో 4 విపక్ష ఎంపీలపై బీహార్లోని ఒక కోర్టులో ఫిర్యాదు నమోదైంది. అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఒక స్కిట్ ప్రదర్శించిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు దాఖలైంది. వారి చర్య సనాతన ధర్మ అనుచరుల మనోభావాలను దెబ్బతీసిందని పిటిషనర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, నీకు దమ్ముంటే ఎలాగైతే నువ్వు స్కిట్ చేసినావో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అవమానిస్తూ, నీకు దమ్ముంటే ఇస్లామిక్ మతంలో ఉన్న ఎక్స్ట్రీమిజం మీద ఒక స్కిట్ చేయి, జెండర్ ఇన్ఈక్వాలిటీ మీద ఒక స్కిట్ చేయి, అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఒక స్కిట్ చేయి, టెర్రరిజం ఎట్లా పెంచి పోషిస్తున్నారు, స్లీపర్ సెల్స్ లెక్క ఎట్లా మారుతున్నారు, అది దేశ సమగ్రతను ఎట్లా దెబ్బతీస్తున్నది, దేశ రక్షణకి ఎట్లా తూట్లు పొడుస్తున్నదో దాని మీద ఒక స్కిట్ చేయి. నీకు దమ్ముంటే ఈరోజు విదేశీ శక్తుల నుంచి ఫండ్స్ పొందుతూ మత మార్పిళ్లకు పాల్పడుతున్న క్రిస్టియానిటీ మీద ఒక స్కిట్ చేయి, గొర్రెలెక్క తయారు చేస్తున్న క్రిస్టియానిటీ మీద ఒక స్కిట్ చేయి. వాటి మీద స్కిట్ చేసి ఆ తర్వాత సనాతన ధర్మం మీద స్కిట్ చేయి. ఎంతసేపు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద పడి ఆడవడం తప్పితే ఇంకేమన్నా పని ఉందా? మీ చెల్లేమో పార్లమెంట్ సాక్షిగా ఒక ఐఐటి నిపుణుడిని పట్టుకొని గోమూత్ర నిపుణుడు అంటదా? దమ్ముంటే మీకు రేపు తెలంగాణలో, కర్ణాటకలో, కేరళలో, హిమాచల్ ప్రదేశ్లో హిందువుల ఓట్లాడకుండా గెలవండి చూద్దాం. అది చేత కాదు. మళ్ళా ఇట్లాంటి పనికిమాలిన పనులన్నీ చేసుకుంటా, హిందువులకు వ్యతిరేకంగా పని చేసుకుంటా కొంతమంది సిగ్గుండాలి. జమూయి సివిల్ కోర్టులో సీనియర్ న్యాయవాది రాజీవ్ రంజన్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో 1004/2026 నెంబర్తో ఏం జరిగిందండి? జమాయి సివిల్ కోర్టులో సీనియర్ న్యాయవాది రాజీవ్ రంజన్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో 1004/2026 నెంబర్తో ఈ కేసు నమోదైంది. దీనిపై తదుపరి విచారణ తేదీని కోర్టు త్వరలో ఖరారు చెయ్యనుంది. ఈ ఫిర్యాదులో రాహుల్ గాంధీతో పాటు పూర్నియా స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు అవధేష్ ప్రసాద్, రుచివీర్, ధర్మేంద్ర యాదవ్లను ప్రతివాదులుగా చేర్చారు. ఇది జరిగింది. రాహుల్ గాంధీతో పాటు వీళ్ళంతా ఏందనంటే ఆ వేషాలు వేసుకుంటారు, వేషాలు వేసుకొని అక్కడ కూర్చొని దాని మీద కూడా రాజకీయం చేస్తుంటారు. ఇప్పుడు రామాలయ విరాళాల మీద అక్రమాలు జరిగిన మాట మాత్రం వాస్తవం. సిట్టు దర్యాప్తు సంస్థ కూడా వేసింది, నివేదిక ఇచ్చింది. ఒక 8 మందిని అరెస్ట్ చేసారు, 80 లక్షలను రీకవర్ చేసుకుర్రు. ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. కొన్ని మార్పులు తీసుకొస్తానికి సిద్ధంగా ఉంటే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలను జారీ చేస్తే వాటిని బేఖాతరు చేస్తూ మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసుకుంటా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. చైనా ఏజెంట్ ఎట్లా కాకపోతే ఎట్లా ప్రవర్తిస్తారు? వీళ్ళకి దమ్ముండదు మళ్ళీ ఇస్లామిక్ ఎగనెస్ట్గా మాట్లాడుతందుకు. ఎందుకు మాట్లాడరు? రాహుల్ గాంధీ ఈరోజు ఇస్లామిక్లో ఉన్న ఫండమెంటలిజం గురించి ఎందుకు మాట్లాడాడు? జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి ఎందుకు మాట్లాడాడు? టెర్రరిజం అండ్ ఎక్స్ట్రీమిజం గురించి ఎందుకు మాట్లాడు? స్లీపర్ సెల్స్ గురించి ఎందుకు మాట్లాడాడు? విదేశీ శక్తుల నుంచి ఫండ్స్ తీసుకొని మత మార్పిలకు పాల్పడుతున్న క్రిస్టియానిటీ గురించి ఎందుకు మాట్లాడు? వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఎందుకు భయం? రాహుల్ గాంధీ, పప్పు యాదవ్ తదితరులు సనాతన ధర్మ అనుచరుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. తమను తాము హైలైట్ చేసుకోవడానికి ఎంపీలు ఈ నాటకం ప్రదర్శించారు అని న్యాయవాది రాజీవ్ రంజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది హైలైట్ చేసుకోవడం కాకపోతే ఏంది? వాళ్ళు మాట్లాడితే ఎవరు చూడడు దేశంలో. గొంతులు చించుకొని మాట్లాడినా కూడా ఇన్స్టాగ్రామ్లో 19-20 మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ రావు. మళ్ళీ వాళ్ళ తాత ప్రధానమంత్రియే, నాయనమ్మ ప్రధానమంత్రియే, తండ్రి ప్రధానమంత్రియే, వాళ్ళ బాబాయ్ డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ తల్లి డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్. అయినా కూడా ఈరోజు ప్రతిపక్ష హోదాలో కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఇట్లాంటివన్నీ చేసుకుంటా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈరోజు సమాజ్వాదీ పార్టీ ఎంపీలు 3 ఉన్నారల్లా. మీరు ఏదైతే ఎంవై స్ట్రాటజీ తోటి ఎన్నికలకబోతుర్రో, రేపు రానున్న 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలల్లా అదే ఎంవై స్ట్రాటజీ మీకు సుక్కలు చూపించబోతుంది. సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెడితే యాదవులు కూడా సహించరు. వాళ్ళు శ్రీకృష్ణుని వారసులు, యాదవులు కూడా సహించరు. చూడండి రేపు ఏం జరుగుతుందో. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జూలై 31న లోక్సభ మకర్ ద్వార్ వెలుపల ఈ స్కిట్ ను ప్రదర్శించారు. ఇందులో పప్పు యాదవ్ పూజారి వేషధారణలో ఒక విరాళాల పెట్టెతో కూర్చోగా రాహుల్ గాంధీ సహా
ఇతర ఎంపీలు భక్తులుగా వచ్చి అందులో డబ్బులు వేశారు. ఆ తర్వాత పప్పు యాదవ్ ఆ డబ్బును తన జేబులో వేసుకోవడం, దాన్ని మరో ఎంపీ ప్రశ్నించడం వంటి సన్నివేశాలను ప్రదర్శించారు. ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, పప్పు యాదవ్ అయినా రాహుల్ గాంధీ అయినా సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ప్రవర్తించిర్రు. వీళ్ళని తప్పకుండా జైల్లో పెట్టాల్సిందే. ఎవడు డబ్బులు కౌంట్ చేసి చూడు అక్రమాలకు పాల్పడితే పూజారి వేషాలు వేసుకొని డబ్బులు జేబులో పెట్టుకోవడం, ఆటికి పోయి రాహుల్ గాంధీ విరాళాలు సమర్పించడం, ఆ స్కిట్ల ఇదంతా ఏంది? హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడుతూనే ఉన్నాయి. మరి మీ టైంలో అయితే ఐఎస్ఐకి కాంగ్రెస్ కూడా నెక్సెస్ ఉందంట కదా, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్తున్నారు. మరి దానికి వివరణ ఇవ్వాలి. కసబ్గానికి చేతికి దారాలు కట్టి హిందూ అని నమ్మించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్. ఇవన్నీ వస్తాయి, బయటకు వస్తాయి ఇవన్నీ.